చేస్తున్నాము. ఇక్కడ కూడి ఉన్న పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు అందరికీ సమానములు. మరి అసెంబ్లీకి వెళ్ళాం, ఇక్కడ సీక్రెట్ ప్రార్థించుకొని పునరుత్తరం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా మీ పాదం ప్రత్యేక నమస్కారములు. మరి గత ఉదయము తెలంగాణ డిస్టిక్ గద్వాల వనపర్తి అక్కడ వాక్యం ప్రకటించి వచ్చిన్నాను కనుక రెండో మారు ఈ యొక్క కుజనూరు శివేంద్రుడి మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా ప్రకటించండి, అనేకులు మారాలను సహాయం చేసి ఉన్నావని ఏస్తున్నాము. మరి వాటి పొందిన్నాను విశ్వసించిన మీ నామం తండ్రి, ఆమేన్. ఏప్రిల్ పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి. ఏప్రిల్ 1 మొదటి వచనం చదువున్నాం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి. హల్లెలూయా. చూడండి, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో దేవుడు మాట్లాడినాడు. అయితే ఈ అంత్య దినముల యందు అని అంటున్నాడు. అంత్య దినములు అంటే ఏమని అర్థమమ్మా చెప్పండి? చనిపోయే రోజులు. చూస్తున్నాము, ముగ్గురు చనిపోయారు. హైదరాబాద్ పోతుంటే అక్కడ అతను తాగి శ్రీశైలంలో ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ శ్రీశైలమే పోతున్నారు. భోజనం చేస్తామని పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు. నేను కూడా భోజనం చేద్దామని అనుకున్నాను. రాత్రి లేట్ అయింది నాకు. అందులో కూడా అతను తాగిన్నాడు. రోడ్డు దాటుతూ వెళ్తున్నట, కారు ఉద్దేశి చనిపోయినాడు. స్వామి వయసు 36-37 ఉండొచ్చు. ఇంకా మేము అతను బతికి ఉన్నాడు అనుకుంటాడు, కానీ అతను చూసిన తర్వాతనే తెలుసుకుని చనిపోయాడని చూశాము. చూడండి, మన జీవితం ఏ పాటిని చెప్పడానికి లేదు. అంతలో కనపడి మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది. కాబట్టి మన క్యాస్ట్ వేరే క్యాస్ట్ చేయండి. మన శ్రీశైలం ఎన్నో దర్శనాలనే పోతున్నారట. కాబట్టి యేసు ప్రభు వారు మాత్రమే మనకు దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. పూర్వకాలం అంటే జరిగిపోయిన దినముల యందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరితో ఈ అంత్య దినములలో ఆయన కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు ద్వారా. చూడండి, సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత చదువున్నాం. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన చాలండి. గమనించినట్లయితే ఒకసారి చదువున్నామా? ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములనే దేశములన్నింటినీ ఆయన చేసినాడు. యేసు వారు ఆయన తన కుమారుని ఏం చేశాడు? సమస్తమునకు వారసుని చేశాడు. సమస్తం అంటే ఏంటి? పరలోకం కానీ భూలోకం కానీ ఉన్న వాటన్నిటి మీద ఆయననే అధికారిగా నియమించున్నాడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాడు. ప్రపంచములు అంటున్నాడు, ఒకటి కాదు. ప్రపంచం అంటే మన భూమి మీద ఉండేదంతా వస్తుంది. అయితే ప్రపంచములు అంటే రెండు వస్తాయి. ఏది? పరలోకము భూలోకము కూడా యేసు ప్రభువే నిర్మించాడు. ఆయన ద్వారా నిర్మించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనము నమ్మాలి. ఆ కుమారుడు అంటే యేసు ప్రభు వారే. త్వరలో క్రిస్మస్ రాబోతుంది, మరి చేస్తారో లేదో నాకు తెలియదు.
మీరు చేస్తారమ్మా చేయరా? చేస్తారు కదా. మరి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ చెప్తున్నాను. మరి నాకు ఒకటి చాలా పాట రోడ్డు మీదకి చాలా బాగా వినపడింది, లేకుంటే వెళ్ళిపోతాం మర్చిపోయినా, నిద్ర కూడా లేదు నాకు 2 రోజుల నుంచి. హైదరాబాద్ వెళ్ళాను, ఉండేది చెప్తాను నేను ఉండేది చెప్తానే. చాలామంది నా మీద కోపం ఉన్నా మంచిగా ఉన్నా ఉండేది మాత్రమే నేను చెప్పే తీరుతా. హైదరాబాద్ పోయారు కానీ వాళ్ళలో చాలామంది విశ్వాస మార్గంలో లేరు. సేవకుని గౌరవించేది కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, మనకు లేవు కదా. అందుకని వెంపడే వచ్చేసాం. హల్లెలూయా.